ప్రమాదంలో చనిపోతే బయటకు వచ్చి మాట్లాడటం చేతగల ఎలా 46 మంది ఇది గండికోట ప్రాజెక్ట్ అండి. వీళ్ళ తప్పిదం వల్ల కొట్టుకుపోయిందండి. జగన్మోహన్ రెడ్డి తెనాల్లో మీటింగ్ పెడతానికి వస్తే 5గురు చనిపోయారు జనరేటర్ పడిపోయి. మరి ఏం చేశారు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జీవోల లాంటి జీవోలను తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలో బయటకూడదని చెప్పి హుకుం జారీ చేశాడండి. ఎవరన్నా ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మాట్లాడితే అలా వాళ్ళ మీద జీవోల లాంటి జీవోలను తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేశారే. ఏ విధంగా 150 మంది ఫ్యామిలీస్ అండి పల్నాడులో. వాళ్ళు మొన్న 5 సంవత్సరాలు వాళ్ళ ఇళ్లకెళ్ళా 100 మంది దళిత కుటుంబాలు అదే పల్నాడులో వాళ్ళ ఇళ్లకెళ్ళా మొన్నటి దాకా. ఏదో గొప్ప మాటలు చెబుతారు. ఏదో ఉందిలేండి, పాతది ఒక సామెత ఉంది, సూది కోసం సోదికి వెళ్తే పాత రంకులన్నీ బయటకు వచ్చినట్టు ఈయన చెప్పే వ్యవహారాలు ఆ విధంగా ఉండే. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తుందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లాగా అక్రమ కేసులు లేవే, స్వేచ్ఛలు తిరుగుతున్నారంటే మాకు ఎంత చిటికలో పోయిందండి. జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా చేయడానికి జస్ట్ 1 మినిట్ చాలు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. నేనేమంటానంటే ఇప్పుడు ప్రధాన్ని సంక్షేమం చూడండి అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు దాదాపు 3,000 రూపాయల పెన్షన్ 4,000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 చేశారు. అదేవిధంగా ఎవరైతే మంచానికి పరిమితం 10,000 రూపాయలు ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టాం. అదే కాదండి, అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చాం. రాష్ట్రం మీరు చూడండి, అప్పటిదాకా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని మేము వచ్చిన తర్వాత రద్దు చేశాం. సరేనండి, అవన్నీ జనాలు చూస్తారండి. మీరు 1 ఇయర్ పాలన కోసం కాదు ఈ డిబేట్. ఆయన అరెస్ట్ చేస్తే రానున్న పర్యవసానాలు మీరు ఎలర్ట్ గా ఉన్నారా? నేను అనేది ఏంటంటే ఆయన మాట్లాడిన దానికి నేను చెబుతున్నానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మనస్తత్వం చూడండి అండి. ఆయన హోంమంత్రి గారు అనిత గారు వీడియో చూపిస్తున్నారు. ఆయన 100 చూపిస్తారండి. 100 అయ్యన్నీ కాదు, ప్రజలు చూస్తానే ఉన్నారు. ఆయన ఏదో ప్రజలు పట్టం కట్టారు కాబట్టి 11 మంది బడికిపోయారండి. నేనేమంటానంటే వర్మ గారు, ఇప్పుడు హోంమంత్రి గారు మాట్లాడారు. ఆ రోజు ఆయన మాట్లాడింది వాస్తవమే. ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మేము అధికారంలో ఎక్కడ కక్షపూరిత ధోరణితో వెళ్ళలేదు కదండి. ఆ రోజు వాస్తవాలు మాట్లాడాం. మేమేమంటామంటే మీరు చూడండి, ఈ మధ్య కాలంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో 1-2 గంటలు మాట్లాడుతున్నాడు. తన అధికారంలో ఉన్నప్పుడు పట్ల అడ్డం పెట్టుకుని పరదాలు అడ్డం పెట్టుకుని అసలు సామాన్యుడు దగ్గర రానిచ్చారండి, దగ్గర రానిచ్చారా? తను మాట్లాడిన 2 గంటల్లో కూడా హ్యుమానిటీ ఏదో గొప్పోళ్ళలాగా బిహేవ్ చేస్తూ, తను ఏదో గొప్పోళ్ళగా కంపేర్ చేస్తూ. మీకు ఒకటి చెప్పాలండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టేసి కొట్లాట్లు పోట్లాట్లు ఎన్ని పెంచి పోషించాడు. రాయలసీమలో కావచ్చు, రాయలసీమలో దాదాపు 22 మందిని చంపేశారండి. కేసులు కట్టిన ఇలా నేను తిరుగుతానండి సార్ సాహిబ్ గారు. ఇప్పుడు మీరు తీయండి కేసులన్నీ ఎవరొద్దన్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత అరాచకాలు అన్ని బయటకు ఇస్తా ఉన్నాం. కృష్ణాంజలి గారు తీసుకొచ్చా మిమ్మల్ని. చెప్పండి వర్మ గారు. మీరు ఫుల్ బిజీ అయిపోయారు ఫోన్లో, అసలు డిబేట్ ఏమవుతుందో కూడా వదిలేశారు. చెప్పండి. రైట్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏంటి? ఇది చాలా అంటే ఓకే, ఊహాజనిగా అవ్వచ్చు, అరెస్ట్ చేస్తారని ఎక్కువగా వాయిస్ వస్తున్నది కాబట్టి మరి భారతీయ గారికి పగ్గాలు అప్పచెప్తారా? విజయమ్మ గారు కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉందట. వైసీపీ శ్రేణులు అయితే ఒక టెన్షన్ ఉందని చెప్పి చాలా ఎక్కువ జరుగుతున్న ప్రచారం. అది బొత్స గారి వైపు వెళ్తారా, లేకపోతే భారతీయ గారి వైపు వెళ్తారా? ఎవరో ఒకరు హ్యాండిల్ చేయాలి కదా. ఆ కెపాసిటీ ఉందా? ఒకవేళ జరిగితే నెక్స్ట్ ఇది వర్మ గారు, ఇది పూర్తిగా ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ డిబేట్ లో ఉన్న శేఖర్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్పారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏం చెప్పాడు మొన్న వచ్చి, నేను విజయవాడలోనే ఉన్నానా, రండే బాబు అరెస్ట్ చేసుకోండి అన్నాడు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు. అరెస్ట్ చెయ్యాలి అని అంటే బేసికల్ గా అతని మీద ఏం కేసు ఉందని అరెస్ట్ చేస్తారని నేను అడుగుతున్నాను. నేను ఇందాక 3 కేసులు చెప్పిన అయ్యే కదా, 3 కేసులు అరెస్ట్ చేయడానికి పనికొచ్చే కాదు. పోనీ మీరు ఇంకేమైనా పెడతారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది చూద్దాం. అయితే నేను ఒకటి ఇక్కడ చెప్పగలను, చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో మోడీ నుంచి, అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి అంగీకరించలేదు. ఇది నేను నా పరిశీలన ప్రకారం నాకు అర్థం అవుతున్నటువంటి అంశం. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద అతను జైల్లోకి వెళ్ళి అతను సీరియస్ గా అతని మీద కేసులు ఉండేటువంటి అంశాల మీద ఎక్కడా కేసులు పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవటానికి
మీరు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవటమే కారణం. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసు పెట్టాం, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసు పెట్టాం, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, ఈయన ఈ విధంగా నేరపూరితమైన రాజకీయాలు చేసేవాడు, ఇలాంటి అన్ని రోజువారీగా మాట్లాడి ప్రచారం చేసుకొని వాళ్ళకు అనుకూల మీడియాలో డిబేట్లు పెట్టుకొని చర్చలు పెట్టుకొని డబ్బా కొట్టుకోవడానికి అంటే పనికి దానివల్ల ఉపయోగం ఏంటంటే అది నెగిటివ్ వెళ్తుంది కదా. కృష్ణాంజలి గారు ఇక్కడ అర్థం కాదు అంటే అది నెగిటివ్ వెళ్తుంది కదా, అది వైఎస్ఆర్సీపీకే ప్లస్ అవుతుంది కదా, ఎందుకు అలా చేస్తారు? ఖచ్చితంగా నెగిటివ్ వెళ్ళింది. కూటమి వాళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఖచ్చితంగా నెగిటివ్ వెళ్ళింది. అయితే వాళ్ళ బాధ ఏంటంటే ఈ 12 నెలల కాలంలో వాళ్ళ వైఫల్యాలకు సంబంధించినటువంటి విషయంలో చర్చ రాకుండా ఉండాలి అనేటువంటి దాని మీద ఇలాంటి అంశాలన్నీ కూడా తీసుకొచ్చి జిందా తిరుస్పాత్ లాగా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి, ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. తిరస్కరించి ఆయన 151 నుంచి 175 పోవాలనుకుంటే 11కు పడేశారు. ఇప్పుడు కాదు కదా, ఇంకా 2 అయినా సరే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లేచేటువంటి అవకాశాలే లేవు. అందుకని కనీసంగా తన క్యాడర్ ని నిలబెట్టుకోవటం కోసం, క్యాడర్ లో జోషు నింపుకోవటం కోసం ఈ విధంగా జైళ్ల యాత్రలో, అదే విధంగా ఈ విధంగా ఓదార్పు యాత్రలో ఇవన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆపుసోపాలు పడుతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వీళ్ళు ఎందుకు ఆడుతున్నారా అంటే వీళ్ళకే సమస్య ఉంది. వీళ్ళు పాపం జగన్మోహన్ రెడ్డిని ఏం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మొన్న యోగా అనే పెట్టారు, మరి